ఒక వేశ్య సంతానం నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. అంటే ఏంటి? యేసుక్రీస్తు పరిశుద్ధుడు కదా, పవిత్రుడు కదా, ఇలాంటి వేశ్య సంతానం నుంచి ఎందుకు వచ్చాడని మీ అందరికీ డౌట్ రావచ్చు పిల్లరా. ఈ వేశ్య వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటో మనం చూద్దాం పిల్లరా. అసలు ఏంటన్నది అంటే, రాహాబు గారి జీవిత చరిత్ర ఏంటంటే, రాహాబు గారు ఒక అప్పుడు వేశ్య. ఆవిడ గతం ఎలా ఉందంటే ఒక వేశ్యలాగానే ఉంది పిల్లరా. ఆవిడ ఉన్నటువంటి ఆ కాలంలో యెహోషువ గారు ఇశ్రాయేలుని నాయకుడిగా నడిపిస్తున్నటువంటి ఆ కాలంలో యెరికో పట్టణాన్ని దాటి కానాను వెళ్ళాలి. యెరికో పట్టణాన్ని దాటితేనే ఆ కానాను అనేది ఉంది. ఆ యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి 2 వేగుల వారిని యెహోషువ పంపిస్తాడు. 2 గూఢచారులని పంపిస్తాడు. పంపించి ఆ యెరికో పట్టణాన్ని ఎలా నాశనం చేయాలి ఏంటని వాళ్ళిద్దరూ చూసి, యెరికో పట్టణాన్ని ఎలా నాశనం చేయాలి, ఆ గోడలను ఎలా కూల్చేయాలని అది అందరూ చూస్తారు. ఆ 2 వేగుల వారిని, ఆ 2 వేగుల వారి గురించి ఎవరికి తెలుస్తుంది అంటే, యెరికో రాజుకి తెలిసిపోతుంది. వీళ్ళు యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారు అని యెరికో రాజుకి తెలుస్తుంది. యెరికో రాజు తర్వాత మట్టి నుంచి ఏం చేస్తాడు అంటే, మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఆ 2 వేగుల వారు ఎక్కడున్నారు అని ఎదురు చూస్తాడు, ఎవరు అని. ప్రియులారా, అలా రాహాబు గారి ఇంటికి వెళితే రాహాబు గారు ఆ వేగుల వారిని దాస్తారు ప్రియులారా. ఎందుకు దాసింది అంటే ప్రియులారా, యెరికో రాజు మీద ఉన్నటువంటి భయము కన్నా ఎవరి మీద విశ్వాసం ఎక్కువ ఉంచిందంటే, ఆ రాహాబు గారు తండ్రి అయినటువంటి యెహోవా మీద ఎక్కువ విశ్వాసం ఉంచింది పిల్లరా. యెరికో రాజు చంపేస్తాడని తెలుసు, తన ప్రాణాన్ని చంపేస్తాడని తెలుసు. ఆ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎవరంటే, దేవుని యందు విశ్వసించినటువంటి ఆవిడ ఎవరంటే రాహాబు గారు. ఆ ఇశ్రాయేలు సైన్యం ఆ దారులన్నీ తెలుసుకున్న తర్వాత ఆ ఇశ్రాయేలు సైన్యం అంతా యెరికో పట్టణాన్ని కూల్చేస్తే రక్షింపబడినటువంటి ఒకే ఒక్క కుటుంబం. ఎవరి కుటుంబం అంటే అది రాహాబు గారి కుటుంబం పిల్లరా. రాహాబు గారి కుటుంబం ఒక్కటే అక్కడ రక్షింపబడింది పిల్లరా. ఆ రాహాబు గారు ఏం చేశారంటే, ఆ కానాను వెళ్తున్న దారిలో ఇశ్రాయేలులో కలిసిపోయి దేవుని యందు విశ్వాసం మరింత పెంచుకుని ప్రియులారా, ఆ ఇశ్రాయేలులో కలిసిపోయిన తర్వాత ఆవిడ్ని వివాహం చేసుకుంది ఎవరంటే సల్మాను ప్రియులారా. సల్మాను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సల్మాను వేశ్యను పెళ్లి చేసుకున్నాడు పిల్లరా. సల్మాను పెళ్లి చేసుకుంది, సల్మాను వివాహం చేసుకుంది ఎవరిని అంటే పిల్లరా, ఒక విశ్వాస వీర వనిత అయినటువంటి రాహాబు గారిని వివాహం చేసుకున్నాడు పిల్లరా. మరి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళి ఎవరి నుంచి వచ్చింది? ఒక వేశ్య నుంచి రాలేదు. ఎవరి నుంచి వచ్చిందంటే, ఒక విశ్వాస వీర వనిత అయినటువంటి ఆ రాహాబు గారి దగ్గర నుంచి, ఆ సంతతి నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళి వచ్చింది.